హలో ఎవ్రీవన్, నేను మీ సింధుని. అందరికీ నమస్కారం. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇవాళ నేను మీకు చాలా యమ్మీగా హెల్దీగా ఉండే ఒక మంచి టేస్టీ కేక్ రెసిపీ చూపించబోతున్నానండి. ఈ రెసిపీని నేను మా హస్బెండ్ బర్త్డే సందర్భంగా ప్రిపేర్ చేశాను. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ పెట్టుకుని దాని మీదకి కొంచెం వెడల్పుగా ఉన్న ఒక జాలీ పెట్టుకోండి. ఇప్పుడు ఈ జాలీలోకి 1 కప్పు గోధుమ పిండి వేసాను ఫస్ట్. తర్వాత ఒక 1/2 కప్ షుగర్ ని మిక్సీ జార్లోకి వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని మీకు ఎంత పౌడర్ అయితే వచ్చిందో ఆ పౌడర్ మొత్తాన్ని వేసేసేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా అంటే గోధుమ పిండి, షుగర్ పౌడర్ అలాగే బేకింగ్ పౌడర్ 3 కూడా ఈ జాలీ హెల్ప్ తో మనం జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవటం వల్ల ఈ 3 పౌడర్స్ కూడా బాగా బ్లెండ్ అయిపోయి మనకి కేక్ బ్యాటర్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఇలా జల్లించి పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్ వరకు ఆయిల్ అనేది పోస్తున్నాను నేను ఇక్కడ. ఈ ఆయిల్ ప్లేస్ లో మీరు కావాలి అనుకుంటే బటర్ ఆర్ఎల్స్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. మీరు ఆయిల్ యూజ్ చేసేటప్పుడు రెగ్యులర్ గా కుకింగ్ కి యూజ్ చేసే ఆయిలే యూజ్ చేయండి. పల్లి నూనె, నువ్వుల నూనె మాత్రం యూజ్ చేయొద్దు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 డ్రాప్స్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ వేసాను. దానివల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇన్ కేస్ వెనీలా ఎసెన్స్ లేకపోతే స్కిప్ చేయండి. యాలకుల పొడి మాత్రం అస్సలు వేయొద్దు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు కాచి చల్లార్చుకున్న పాలు అనేది కొద్దిగా బ్యాచెస్ వైజ్ పోసుకుంటూ ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఒక విస్కర్ హెల్ప్ తో కంటిన్యూస్ గా ఒక డైరెక్షన్ లోనే ఉండలు ఏమీ ఏర్పడకుండా బ్యాటర్ అనేది స్మూత్ గా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. పాలు అనేది అవసరం పడితే ఇంకొంచెం యాడ్ చేసుకోండి క్వాంటిటీ అనేది. సో మనకి పిండి అనేది ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. మేక్ షూర్ వన్ థింగ్ అండి, పాలు అనేవి పచ్చి పాలు యాడ్ చేయొద్దు. కాచి చల్లార్చుకున్న పాలు నార్మల్ రూమ్ టెంపరేచర్ లో ఉన్నవి మాత్రమే యాడ్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక 2 టీ స్పూన్స్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ బాగా వేడిగా ఉన్న వాటర్ అనేవి పోస్తున్నాను. ఒక స్పూన్ హెల్ప్ తో ఈ కాఫీ పౌడర్, ఈ వాటర్ 2 కూడా మిక్స్ చేసుకుని ఈ లిక్విడ్ ని పక్కన పెట్టేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర కాఫీ పౌడర్ అవైలబిలిటీలో లేకపోతే ఈ ప్లేస్ లో మీరు కావాలి అనుకుంటే కోకోవా పౌడర్ యూజ్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ చాక్లెట్ సిరప్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ కేక్ బ్యాటర్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయండి. అంటే హాఫ్ ఆఫ్ ద కేక్ బ్యాటర్ ని మీరు ఒక బౌల్లోకి సెపరేట్ గా తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి బ్యాటర్ అనేది 2 డిఫరెంట్ బౌల్స్ లో ఉంది కదా. ఒక బౌల్లో ఉన్న బ్యాటర్ లోకి ఇందాక మనం కాఫీ మిక్స్ ఏదైతే రెడీ చేసుకున్నామో దాన్ని కలిపేసేయండి. ఇన్ కేస్ కాఫీ పౌడర్ కాకుండా కోకోవా పౌడర్ తో ప్రిపేర్ చేసేవాళ్ళు డైరెక్ట్ గా కోకోవా పౌడర్ ని ఈ బ్యాటర్ లోకి యాడ్ చేసేసి కలిపేసుకోవచ్చు. అలాగే చాక్లెట్ సిరప్ యూజ్ చేసి ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా డైరెక్ట్ గా చాక్లెట్ సిరప్ ని ఈ బ్యాటర్ లోకి వేసేసి కలిపేసుకోవచ్చు. ఓన్లీ కాఫీ పౌడర్ యూజ్ చేసి ప్రిపేర్ చేసినట్లయితే నాలాగా వాటర్ తో మిక్స్ చేసి ఆ డైల్యూట్ అయిన సిరప్ ని ఇందులోకి పోయాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి అనేది వేస్తున్నాను. ఎందుకు వేస్తున్నానంటే మనం కాఫీ లిక్విడ్ పోసినప్పుడు పిండి అనేది కొంచెం డైల్యూటెడ్ గా అవుతుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పిండి అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ కన్సిస్టెన్సీలో రావడం కోసమే ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి అనేది యాడ్ చేయడం జరిగింది. యాడ్ చేశాక స్పూన్ హెల్ప్ తో బాగా మిక్స్ చేసుకోండి, ఎటువంటి గడ్డలు లాంటివి ఏర్పడకుండా. అది కూడా ఒక స్మూత్ ఫ్లోయింగ్ టెక్స్చర్ లో రావాలి. ఇప్పుడు ఒక కేక్ ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ అనేది వేసి బ్రష్ పెట్టి కేక్ ప్యాన్ కి మొత్తం కూడా ఆయిల్ అనేది కోట్ చేశాను. ఈ ఆయిల్ ప్లేస్ లో కావాలంటే మీరు నెయ్యి లేకపోతే బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గోధుమ పిండి అనేది వేసి ఈ కేక్ ప్యాన్ కి లోపల అన్ని సైడ్స్ కార్నర్స్ కూడా ఈ గోధుమ పిండితో డస్టింగ్ అనేది చేయాలి. దానివల్ల మనకి కేక్ అనేది ప్యాన్ కి అంటుకోకుండా సెపరేట్ అయిపోయేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ ప్లేస్ లో కావాలనుకుంటే మీరు బటర్ పేపర్ ఆర్ఎల్స్ పార్చ్మెంట్ పేపర్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కాఫీ పౌడర్ మిక్స్ వేసిన బ్యాటర్ ఉంది కదా, దాన్ని ఒక 2 టీ స్పూన్స్ కేక్ ప్యాన్ కి మధ్యలో వేయండి ఫస్ట్. ఇలా వేసిన తర్వాత దీనిలోకి ఇంకొక 2 టీ స్పూన్స్ ప్లెయిన్ బ్యాటర్ ఉంది కదా మనం సెపరేట్ గా పెట్టుకుంది, దాన్ని ఒక 2 టీ స్పూన్స్ వేయండి. మీరు ఫస్ట్ కాఫీ బ్యాటర్ ఏదైతే వేస్తున్నారో అది వేసినప్పుడు కరెక్ట్ గా కేక్ ప్యాన్ కి మిడిల్ లో వేసుకోండి. దాని మీద ఒక లేయర్ గా నార్మల్ బ్యాటర్ వేసుకోండి. దాని తర్వాత మళ్ళీ 2 స్పూన్స్ కాఫీ పౌడర్ బ్యాటర్ వేసుకోండి. దాని తర్వాత మళ్ళీ నార్మల్ బ్యాటర్ వేసుకోండి. కేవలం ఫస్ట్ 2 లేయర్స్ వేసినప్పుడు మాత్రమే కేక్ ప్యాన్ ని కొంచెం అటు ఇటు షేక్ చేయండి. ఎందుకంటే మనం అడుగున పిండి వేసాం కదా, సో దానికి స్టిక్ అయిపోకుండా స్మూత్ గా ఫ్లో అవటానికి పైన వేసే లేయర్స్ అన్ని కూడా ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. ఫస్ట్ 2 లేయర్స్ మాత్రం కొంచెం కేక్ ప్యాన్ అటు ఇటు షేక్ చేయండి వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఈ 2 పిండి మిశ్రమాలు కూడా కంప్లీట్ అయ్యే వరకు ఇలా స్టెప్ బై స్టెప్ అంటే ఒక 2 టీ స్పూన్స్ కాఫీ పౌడర్ మిక్స్ వేస్తే 2 టీ స్పూన్స్ రెగ్యులర్ బ్యాటర్ వేయండి, మళ్ళీ 2 టీ స్పూన్స్ కాఫీ బ్యాటర్ వేయండి, మళ్ళీ 2 టీ స్పూన్స్
నార్మల్ బ్యాటర్ వేయండి. ఇలా స్టెప్ బై స్టెప్ ఒక బ్యాటర్ ఒకసారి అది ఒకసారి ఇది అలా వేసుకుంటూ పిండి మొత్తం కంప్లీట్ అయ్యే వరకు వేసుకోండి. ఇప్పుడు వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఒక టూత్ పిక్ ఆర్ షార్ప్ గా ఉండే ఏదన్నా ఆబ్జెక్ట్ తీసుకోండి. దీంతో మీకు నచ్చిన డిజైన్ అనేది వేసుకోండి. నేనైతే ఒక ఫ్లవర్ డిజైన్ వేసాను. ఇక్కడ ఒక పాయింట్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టైం టూత్ పిక్ యూస్ చేసినా, నైఫ్ యూస్ చేసినా, స్పూన్ యూస్ చేసినా ఒక లైన్ డ్రా చేసిన ప్రతిసారి ఆ టూత్ పిక్ కి అంటుకున్నటువంటి ఎక్స్ట్రా పిండి ఏదైతే ఉందో దాన్ని మీరు రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేయనట్లయితే మీకు ఆ డిజైన్ అనేది పర్ఫెక్ట్ గా రాదు. సో వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ డ్రా చేశాక ఆ టూత్ పిక్ కి ఎక్స్ట్రా ఉన్న పిండి అనేది నేను ఇంకొక హ్యాండ్ తో రిమూవ్ చేసేస్తున్నాను. సో ఇలా నేను వేసిన డిజైన్ అనే కాదండి, మీ క్రియేటివిటీ మీ చాయిస్ కి తగినట్టు మీరు ఏ డిజైన్ అయినా మీరు వేసుకోవచ్చు. సో మీకు ఎక్కువ పెటల్స్ కావాలి అనుకుంటే ఇలా ఎక్కువ లైన్స్ డ్రా చేసుకోవచ్చు. లేదు అసలు ఫ్లవర్ షేపే వద్దు, నాకు ఇంకా వేరే ఏదైనా డిజైన్ కావాలి అనుకుంటే యూ కెన్ గో అహెడ్ ఫర్ దట్ ఆల్సో. నేను ఇక్కడైతే జీబ్రా కాన్సెప్ట్ తో మార్బుల్ కేక్ డిజైన్ చేస్తున్నాను కాబట్టి ఇలా నేను మల్టిపుల్ లైన్స్ తో ఇలా ఫ్లవర్ కాన్సెప్ట్ పెటల్స్ వచ్చేలాగా నేను డిజైన్ చేయడం అనేది జరిగింది. సో దట్ క్రియేటివిటీ అండ్ దట్ చాయిస్ ఇస్ కంప్లీట్లీ అప్ టు యూ. సో ఇలా చేసేసుకున్న తర్వాత మనం కేక్ అనేది డిజైన్ అనేది కంప్లీట్ గా రెడీ అయిపోతుంది. సో మీరు ఈ డిజైన్ స్టార్ట్ చేయడానికి ముందే స్టవ్ మీద కొంచెం వెడల్పుగా ఉన్న ఒక కడాయి పెట్టుకోండి. కడాయిని కేవలం లో ఫ్లేమ్ లోనే ఉంచుకుని హీట్ అనేది కడాయి మీద మూత పెట్టేసి ఒక 10 minutes పాటు ప్రీ హీట్ చేసుకోండి. సో అది హీట్ అయ్యే లోపు మనకి డిజైనింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కడాయిలోకి ఒక స్టాండ్ ఆర్ సెపరేటర్ ఏదన్నా పెట్టుకోండి. అంటే కొంచెం హైట్ గా ఉన్న ప్లేట్ కానీ లేదా స్టాండ్ కానీ పెట్టుకోండి. దీని మీదకి చాలా నిదానంగా ఆ కేక్ టిన్ అనేది ప్లేస్ చేసేయండి. ప్లేస్ చేసి కడాయికి ఒక హైట్ గా ఉండే ఒక మూత లాంటిది పెట్టేసేయండి. పెట్టేసి ఫ్లేమ్ ని లోనే ఉంచుకుని 30 to 40 minutes పాటు అలా ఉంచేసేయండి. బేక్ చేసుకోండి. ఫ్లేమ్ ని మీడియంలోకి హైలోకి ఎట్టి పరిస్థితుల్లో అడ్జస్ట్ చేయొద్దు. నాకు ఈ కేక్ బేక్ అవటానికి టోటల్ గా 45 minutes టైం పట్టిందండి. అంటే 45 minutes కేక్ బేక్ అవటానికి ప్లస్ 10 minutes ప్రీ హీట్ చేయడానికి టోటల్ గా 55 minutes అనేది పట్టింది. సో కేక్ బేక్ అయింది లేనిది ఎలా తెలుస్తుందంటే ఒక టూత్ పిక్ కానీ నైఫ్ కానీ కేక్ కి మధ్యలో ఇన్సర్ట్ చేసి చూడండి. అది కనుక క్లీన్ గా వచ్చేస్తే మీ కేక్ అనేది రెడీ అయిపోయినట్టు. సో కేక్ రెడీ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఈ కేక్ ప్యాన్ ఏదైతే ఉందో దీన్ని ఇమీడియట్ గా కడాయి నుంచి రిమూవ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇది కంప్లీట్ గా నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఒక నైఫ్ ని కేక్ సైడ్స్ చుట్టూ కూడా రన్ చేసి ఒక ప్లేట్ పెట్టి ఉల్టా అంటే తిప్పి బాల్ ఇచ్చినట్టయితే మన కేక్ అనేది ఈజీగా ఆ కేక్ ప్యాన్ నుంచి రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కేక్ ని నిదానంగా అదర్ సైడ్ కి ఫ్లిప్ చేసుకోండి. సో చూసారు కదా, మనం వేసిన డిజైన్ అనేది కొంచెం కూడా చెదరవకుండా కేక్ అనేది సూపర్ స్పంజీగా ఫ్లఫీగా కేక్ అనేది ఇలా రెడీ అయిపోయింది. సో ఈ కేక్ అనేది నేను బిఫోర్ డే నైట్ ప్రిపేర్ చేశాను. అంటే ఎస్టర్డే ఈవినింగ్ ప్రిపేర్ చేశాను. ఈ రోజు మా హస్బెండ్ బర్త్డే. సో మా హస్బెండ్ కట్ చేసిన తర్వాత ఆ కేక్ స్లైస్ అనేది ఒకటి మీకు ఇలా కట్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఈసారి స్పెషల్ అకేషన్ కి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్.